బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు మాంటెసరీ స్కూల్ నందు 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్పేట నందు మాంటెసరీ హై స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంకులను మాంటెసరీ విద్యార్థులు సంచలన విజయాలు సాధించారు. గొల్లపూడి విఎస్ఎస్ జయంత్ శర్మ 597 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. మద్దులూరి వెన్నెల రేణుక 593 మార్కులతో ద్వితీయ స్థానంలో, గుడిపూడి నిఖిల్ సాయి 592 మార్కులతో తృతీయ స్థానంలో, కొల్లిపల్లి హాసిని వనజవల్లి 591 మార్కులతో నాలుగో స్థానంలో, ఉప్పలపాటి లక్ష్మీ కార్తికేయ షేక్ మలీహా ఫాతిమా మరియు కోలా జయశ్రీ సాయిచంద్ర 590 మార్కులతో 5వ స్థానంలో నిలిచారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ ప్రకాష్ బాబు, కరెస్పాండెంట్ శబరినాథ్, ప్రిన్సిపాల్ నురుద్దీన్ నరేష్ అభినందించారు. పరీక్షకు హాజరైన 194 మంది విద్యార్థులలో 590 మార్కులకు పైగా 7, 580కు పైగా 14 మంది, 540కు పైగా 85, 500 పైగా 134 మంది ఉత్తీర్ణులు అయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ నురుద్దీన్ తెలియజేశారు. తెలుగులో 5, హిందీలో 3, గణితంలో 11 మంది, సైన్స్లో 8, సోషల్లో 9 మందికి 100కు 100 మార్కులు వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ నందు 99 మార్కులు సాధించిన వారు 4. ఈ విజయానికి దోహదపడిన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని, తల్లిదండ్రులను మరియు విద్యార్థులను పాఠశాల చైర్మన్ ప్రకాష్ బాబు మార్కుల మెగాస్టార్ మాంటెసరీ ఈ సంవత్సరం కూడా సంచలన ఫలితాలని సృష్టించింది. జిల్లా ప్రథమ స్థానంలో 597 మార్కులు సాధించడం, అలాగే 590కి పైగా 7 విద్యార్థులకు కలిగి ఉండడం, మరీ ముఖ్యంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి 90% పైగా మార్కులు సాధించడం ఒక రికార్డుగా మేము భావిస్తున్నాం. ఒకరికో ఇద్దరికో మంచి ఫలితాలు రావడం అనేది ఆ విద్యార్థుల యొక్క ప్రతిభని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి విద్యార్థికి ఉత్తమ ఫలితాలు సాధించడం మొదటి నుంచి కూడా మాంటెసరీ యొక్క విజయ రహస్యం. 597 మార్కులు వచ్చిన జయంతు, అలాగే 593 మార్కులు వచ్చిన వెన్నెల రేణుక, 592 మార్కులు వచ్చిన నిఖిల్ సాయి, అలాగే 591 మార్కులు వచ్చిన హాసిని వనజవల్లి, 590 మార్కులు సాధించిన 3 విద్యార్థులు జయశ్రీ సాయిచంద్ర, మలీహా ఫాతిమా, అలాగే లక్ష్మీ కార్తికేయకు మా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మొత్తం మార్క్స్ అనాలిసిస్ కూడా చూసినప్పుడు మా స్కూల్లో 590 పైగా 7కి, 580 పైగా 14 మందికి, 570 పైగా 34 మందికి, 560 పైగా 54 మందికి, 550 పైగా 75 మందికి, 540 పైగా 85 మందికి, 530 పైగా 102 మందికి, 520 పైగా 116 మందికి, 510 పైగా 127 మందికి, 500 పైగా 134 మందికి సాధించడం అనేది ఒక చరిత్ర. ప్రతిసారి ఫలితాల్లో మా రికార్డుల్ని మేమే బద్దలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందుకు ముఖ్య కారణం మా ఉపాధ్యాయ సిబ్బంది, మా విద్యార్థులు, అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులు. వాళ్ళు మాకు ఇచ్చేసినటువంటి సహకారంతోనే ఈ గొప్ప విజయాల్ని మేము సాధించగలుగుతున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. ప్రతి ఏటా ఈ రికార్డ్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం, అందరికీ మంచి మార్కులు సాధించడం అనేది మా యొక్క లక్ష్యం. దానికోసం ఎటువంటి విద్యార్థి అయినా సరే గొప్పగా వాళ్ళ గొప్ప విజయాలు సాధించేట్టుగా, అది కూడా మంచి విద్యా పునాదులు మేము ఏర్పరుస్తున్నాం. ఒక 10th క్లాస్తోనే వీళ్ళ విజయాలు ఆగు. ఈ పునాదులతో వాళ్ళు రాబోయే ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించడం, అలాగే వాళ్ళు చదవబోయే వాళ్ళు ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే బీటెక్ కావచ్చు, ఐఐటి కావచ్చు, వాటిలో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. గత ఇంటర్మీడియట్ ఫలితాలు చూసినా కూడా స్టేట్ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు, అలాగే ఐఐటిలో ర్యాంకులు సాధించే విద్యార్థులు, ఇవన్నీ కూడా మా యొక్క విద్యా పునాదుల్ని సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాథమిక విద్యలో సరైన పునాదులు కనుక వేసినట్లయితే అందరూ కూడా ఉత్తమ మార్కులు రావడం,
అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా చాలా ఉన్నతమైన స్థితించడం, ఈ రెండు కూడా మా మాంటిసోరీ యొక్క లక్ష్యం. సో ఈ ఈ విజయానికి కారకులైన అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఎనాలిసిస్ చూసినట్లయితే తెలుగులో 100కి 100 మార్కులు సాధించిన వాళ్ళు 5, 99 మార్కులు సాధించిన వాళ్ళు 115 మంది, 90 మార్కులు సాధించిన వాళ్ళు 90 పైగా 115 మంది, 80 పైగా 40 మంది, 70 పైగా 15 మంది, 60 పైగా 11 మంది, 50 పైగా 4, 40 పైగా 2. అలాగే మొత్తం హిందీలో కూడా 100కి 100 సాధించిన వాళ్ళు 3, 90 పైగా 64 మంది, 80 పైగా 50 మంది, 70 పైగా 27 మంది, 60 పైగా 23 మంది. అలాగే ఇంగ్లీష్లో చూస్తే 99 మార్కులు సాధించిన వాళ్ళు, 90 పైగా సాధించిన వాళ్ళు 103 మంది. అలాగే 57 మందికి 50 పైగా, 70 మందికి 21 మార్కులు పైగా, 60 మార్కులు పైగా 8 మందికి సాధించడం జరిగింది. మ్యాథమెటిక్స్లో చూస్తే 100కి 100 11 మంది సాధించారు, 90 పైగా 79 మంది సాధించారు, 80 పైగా 40 మంది సాధించారు, 70 పైగా 32 మంది. సైన్స్లో 100కి 100 8 మంది సాధించారు, 106 మంది 90 పైగా సాధించారు, 80 పైగా 47 మంది సాధించారు, 70 పైగా 20 మంది. సోషల్లో కూడా 100కి 100 9 మంది, 90 పైగా 107 మందికి సాధించడం జరిగింది. 80 మార్కుల పైన 31, 70 మార్కుల పైన 28, 60 పైగా 6. ఇలాగా ప్రతి సబ్జెక్టులో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో మన మాంటిసోరీ స్కూలు విజయాన్ని సాధించడం మా యొక్క సమిష్టి కృషికి ఉదాహరణగా చెప్పుకోదలుచుకున్నాం. అందరికీ నమస్కారాలు. నా పేరు జయంతి. మాంటిసోరీ స్కూల్లో 10వ తరగతి ముగించాను. నాకు 10వ తరగతిలో 597 మార్కులు వచ్చాయి. ఇది నేను అప్పుడు నా కంటూ నేను తెప్పించుకున్నాను. మా స్కూల్కి, నా తల్లిదండ్రులకి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ దీన్ని ఇస్తున్నాను. మా స్కూల్లో టీచర్స్ ప్రతిదీ అర్థమయ్యేలా చెప్తారు. బట్టి పట్టే విధానం లేకుండా ప్రతిదీ అర్థమవుతాయి. సో అందువల్లే నాకు ఎన్ని మార్కులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. తరగతి నుంచి మాంటిసోరీ పాఠశాలలో చదువుతున్నాను. అందువల్లే నేను కొద్దిగా బ్రైట్గా అవ్వగలిగాను. దానికి తోడ్పడిన నా స్నేహితులకి, నా టీచర్స్కి, మా తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరికీ అభినందనలు తెలుపుతున్నాను. నేను నా ఎయిమ్ ఏంటంటే సివిల్ సర్వీస్ రాయాలని నా ఎయిమ్. నేను మాంటిసోరీ స్కూల్ స్టూడెంట్ని. ఈ సంవత్సరం 10th కంప్లీట్ చేసుకున్నాను. నాకు 593 మార్కులు వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ నుండి మాంటిసోరీలోనే చదివాను. నాకు బేసిక్ నుండి ప్రతిదీ రావడానికి ముఖ్య కారణం అదే. ఈరోజు ఇలాగా స్కూల్ సెకండ్ రావడానికి, మంచి మార్కులు రావడానికి నిజంగా స్కూల్లో చాలామంది నాకు సపోర్ట్ చేశారు. టీచర్స్ కానీ, కరెస్పాండెంట్ సార్ కానీ, డైరెక్టర్ సార్ కానీ, పేరెంట్స్, టీచర్స్. స్టడీ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను ఈ ఒక్క సంవత్సరంలోనే చెప్పాలంటే. నేను అందరికీ నా మార్క్స్ని డెడికేట్ చేశాను. థ్యాంక్ యూ ఆల్. ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో నార్మల్ ప్రొఫెసర్ ఉంటారు కదా, అలా అవ్వాలనుకుంటున్నాను.